తెలంగాణ హోమ్ మినిస్టర్ నాయ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 24 అవర్స్ డాక్టర్స్ కనురెప్ప వాలకుండా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ కావాలని చెప్పని మేము ఆశిస్తున్నాం. వారి కుటుంబీకులు కూడా ఆశిస్తున్నారు. నిజంగా ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధయ్య, ఆయన భార్య, ఆయన కొడుకు పుట్టడం అదృష్టం. కొడుకు కొరకన్నా ఆయన సేవ్ కావాలని చెప్పని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. తప్పకుండా సేవ్ అవ్వాలని చెప్పని అటువంటి ప్రయత్నం డాక్టర్లు, మేము అందరం, ప్రభుత్వం ఇంకా ఎంత విలువైన ట్రీట్మెంట్ అయినా ఎక్కడి నుంచి అయినా తెప్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా సబ్ ఇన్స్పెక్టర్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. మేము ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. మా డాక్టర్లు ఏ సలహా ఇచ్చినా, ఇంకెవరిని విలువమన్నా, ఎక్కడి నుంచి అయినా అవసరమైన అన్నీ కూడా ఏర్పాటు చేసేదానికి మేము రెడీగా ఉన్నామని చెప్పని డాక్టర్స్కు చెప్పాము. హాస్పిటల్ అధికారులకు, డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల బయటపడవచ్చు అని చెప్పనే అటువంటి అభిప్రాయంతో వాళ్ళ భార్య కూడా చెప్పొచ్చాం, నీ అదృష్టం అమ్మా, ఆయన బయటపడాలా, నీ కొడుకు కొరకైనా ఆయన బయటపడాలా, నువ్వు నీ కొడుకు ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన కూడా ఆరోగ్యంగా బయటపడతాడని చెప్పని మేము ఆశిస్తున్నామని చెప్పాను. ఆమె ధైర్యంగానే ఉంది. ట్రీట్మెంట్ సంతృప్తికరంగా ఉందని చెప్పిన వాళ్ళ కుటుంబీకులు కూడా చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ట్రీట్మెంట్లో మాకేం సందేహం లేదు సార్, మంచిగా జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏమి లోపం లేకుండా కృషి మాత్రం జరుగుతుంది. కృషి ఫలించాలని చెప్పని మేము భావిస్తున్నాం. ఈ యొక్క సంఘటనలో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించాం. మేము వారి కుటుంబాలను ఆదుకుంటాం. తప్పకుండా ఎన్ని ఖర్చైనా ఏదైనా వాళ్ళ కుటుంబాలను ఆదుకునేటువంటి బాధ్యత మా డిపార్ట్మెంట్ది, ప్రభుత్వానిది. మా ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంటును అన్ని విధాలు ఆదుకునేదానికి ఆయన ఎప్పుడు ఎన్ని నిధులైనా కానీ వెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఇష్యూలో మీ అందరి సహకారంతో మరి ఈ గండం నుంచి బయటపడాలని చెప్పని మేము భావిస్తున్నాం. దీని విషయంలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎన్ఐఎం తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు వాళ్ళ ఫోటోలు గుర్తించి వాళ్ళ ఆచూకీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు జైలు నుంచి పరారై వచ్చిందని చెప్పారు. 2013 డిసెంబర్ నాడు జైలు నుంచి ఫరారై వచ్చారు వాళ్ళు. అయితే మేము అనుకున్నాం, ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు వీళ్ళు దొంగలని చెప్పని భావించాం. అందుకొరకే మధ్యప్రదేశ్ వాళ్ళకి చెప్పాం. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు సర్టిఫై చేశారు. ఢిల్లీ నుంచి కూడా ఇంటర్నేషనల్ ఎన్ఐఏ వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళు చాలా రోజుల నుంచి వీళ్ళ కొరకు వెతుకుతున్నారని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళ కొరకు 3-4 రాష్ట్రాల పోలీసు వాళ్ళు గాలిస్తున్నారు, విచారిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళు కూడా దొరుకుతారని చెప్పని నాకు నమ్మకం ఉంది, ఆశాభావం ఉంది. ఎవరైనా సంఘ విద్రోహులు కానీ, దేశ విద్రోహులు కానీ ఎవరైనా ఇక్కడ ఏ చర్యలు చేసినా తెలంగాణ ప్రభుత్వం సహించదు. వాళ్ళని బేర్ చేసే క్వశ్చనే లేదు. ఎంతటి త్యాగానికైనా మా పోలీసు బలగాలు సిద్ధంగా ఉన్నాయి. మా పోలీసు బలగాలను మేము అభినందిస్తున్నాం. ఇవాళ దేశం వల్ల మనమే ఇటువంటి వాళ్ళను నిలబెట్టి ఎన్కౌంటర్ చేయగలిగినాం. వాళ్ళు
దేశానికి ఎంత ప్రమాదమో మన రాష్ట్రానికి కూడా అంతే ప్రమాదం. కాబట్టి వారిపైన చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో మా పోలీసులు సక్సెస్ అవుతున్నారు. దీన్ని భగ్నం చేసేదానికి చాలా ప్రయత్నాలు ఎన్నో వైపుల నుంచి జరుగుతున్నా వాటినన్నీ అధిగమించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతూ ముందుకు పోతున్నాం. ఇటువంటి సంఘటనలు జరుగుతాయి, జరిగిన వాటిని ఫేస్ చేస్తాం. మా వాళ్ళు సాక్రిఫైస్ చేసి అయినా రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడేదానికి మా పోలీసు బలగాలు సిద్ధంగా ఉన్నాయి. అందుకొరకే ఈ యొక్క విషయంలో మీరు కూడా సహకరించాలి. మాకు మీడియా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ కూడా మాకు సహకరించాలా. మన రాష్ట్రం బాగుండాలా, మనం బాగుండాలా, అందరం కూడా క్షేమంగా ఉండాలని చెప్పని కోరుకొని మీరు కూడా మాకు సహకరించాలని చెప్పని కోరుతున్నాం. అది విచారణ జరుగుతుంది. ఎందుకు వచ్చిండ్రు ఏమిటి? మేము ర్యాండమ్ చెకప్లో పోతే వీళ్ళు తారసిల్లినప్పుడు వీళ్ళను దొంగల కింద ట్రీట్మెంట్ చేసి వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేశాం. తర్వాత వాళ్ళ ఆచూకీలు బయటపడి మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల పోలీసుల నిర్ణయాన్ని పిలిపించిన తర్వాత వాళ్ళు ఈ ఫోటోలు వాళ్ళ వేలుముద్రలు ఇవన్నీ చూసిన తర్వాత నిర్ణయానికి రావడం జరిగింది. అందుకొరకే ఈ యొక్క నల్గొండకి ఎందుకు వచ్చినారు, ఎక్కడున్నారు, మిగతా ముగ్గురు ఎక్కడ తిరుగుతున్నారు ఏమిటన్న దాని మీద బ్రహ్మాండంగా విచారణ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని కోణాల విధంగా విచారణ చేసి మేము దీన్ని బయట పెట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నాం. మా పోలీసులు తప్పకుండా దీంట్లో సక్సెస్ అవుతారని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఎన్ఐఏ వాళ్ళు ఇవాళ చెప్పిన తర్వాత వీళ్ళు సిమి వాళ్ళని చెప్పని మేము నిర్ధారణ చేసుకోవడం జరిగింది. మన అంతకు మొదలు ఇప్పుడు యూపీ నుంచి వచ్చి కొన్ని దొంగతనాలు చేసి మన ఒరిస్సా నుంచో అక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే చేస్తున్నారు తప్పితే మన రాష్ట్రంలో ఇటువంటి సంఘటన